నాకు తెలిసినంత వరకు ఇక ఇది చూస్తే బా వారా వా ఒక్కసారి వీళ్ళని జూమ్ చేయి. ఇక చూడరు రామ్మ చిలకమ్మ అర్ధరాత్రి 6 ఏదో సినిమా ఉంటుంది 6 ప్రతిభతల సంథింగ్ ఏదో మూవీ వచ్చింది, మీ అందరికి గుర్తే ఉండాలి. అర్ధరాత్రి సేమ్ అట్లనే లేదా కాంగ్రెస్లోకి చేరిక, ఎవరు దొంగరాత్రి కాంగ్రెస్లో చేరికలు. అర్ధరాత్రి 12 తర్వాత జాయినింగ్స్, హస్తంగూటికి 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. గురువారం అర్ధరాత్రి రేవంత్తో భేటీ, ఏది గుంపు మేస్త్రి ఢిల్లీ నుంచి రాగానే సమావేశం, దీపాదాస్ మునిషి రేవంత్ రెడ్డి సమక్షంలో చేరిక అయిపోయిందా. వీరి సమక్షంలో వీళ్ళు చేరుకున్నారు. దేనికోసం చేరుకున్నారు? ఓ మంత్రి పదవి కావాలని చేరారు. అరే మీకు నాకు అర్థం కాదు, కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏం తక్కువ చేసిర్రా మీకు? ఏం తక్కువ చేసిండు నాకు అర్థం కాలే. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మీకేం తక్కువ చేసిండు? ఈ 6 ప్రతిభతల లెక్క సినిమాల లెక్క అర్ధరాత్రి పార్టీ మారుడేంద్ర నాయన. వీళ్ళకి ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ జైన్ చేసుకునేడానికి ఉంటుంది పాపం. ఇగో ఇక్కడ ఏడబోయే మా అక్క పాపం, మా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఈరోజు వీళ్ళందరూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే వీళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయం చేయమని కొట్లాడుతూ ఉంటే మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి టైం దొరుకుతలేదా, లేకపోతే ఈ నిరుద్యోగుల పాలిటీ ఏమైతుంది అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ చూడుర్రి, మీరందరూ ఆలోచించాలి. ఏడమైంది ఇక చూడుర్రి, వీళ్ళు పార్టీ మారిళ్ళు. దేనికోసం మారిళ్ళు? సరే ఎమ్మెల్యేలు అంటే వాళ్ళకి చెప్పనీకి ఒక రీజన్, ఆ లంగలకు ఒక రీజన్ దొరుకుతుంది. కొంతమంది పార్టీ మారిన లంగలకు మన నియోజకవర్గ అభివృద్ధి కోసం పోయాం అని చెప్తాయి. అవి లంగలు అట్లనే చెప్తాయి. మరి వీళ్ళే నియోజకవర్గ అభివృద్ధి కోసం పోయిరండి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి అర్ధరాత్రి ఏంది పార్టీ మారడానికి అవకాశం ఉంటుంది. దీపాదాస్ మున్షి గారట, నాకు అర్థం కాదు. తెలంగాణ రాజకీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారా ఈమెన నాకు అర్థం కాదు. సెక్రటరియట్లో కూర్చుంటుంది. వీళ్ళ పార్టీ అయితే పోయి గాంధీ భవన్లో కూర్చోమని నేనేమన్నా గాంధీ భవన్లో కూర్చోమని చెప్తా ఉన్నా. ఈరోజు వీళ్ళు అర్ధరాత్రి జైనింగ్ ఉంటుంది. కానీ మా నిరుద్యోగులకు సంబంధించి మాత్రం చెప్పారండి. ఒక్కసారి మీరు చూడాలి, మా నిరుద్యోగులు